హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సర్పాస్ కిచెన్. టుడే మన కిచెన్లో నేను చేయబోయే రెసిపీ చాలా సింపుల్గా 15 మినిట్స్లో రెడీ అయ్యే రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. ఎవరికైనా కూడా చాలా ఈజీగా వస్తుంది. అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అదేంటంటే సూపర్ స్పైసీ ఎగ్ నూడిల్స్. ఈ నూడిల్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టము. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు మీరు చాలా సింపుల్గా చేసి పెట్టచ్చు. ఎగ్ నూడిల్స్ని స్ట్రీట్ స్టైల్లో లాగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాము. ఎక్కువగా బయట రెస్టారెంట్లో మైదాతో చేసిన నూడిల్స్నే యూజ్ చేస్తారు. కాబట్టి నేను ఇక్కడ మీకు గోధుమ పిండితో చేసిన నూడిల్స్ని ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇవి ఏ సూపర్ మార్కెట్లోనైనా కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. స్ట్రీట్ స్టైల్లో లాగా ఇంట్లోనే మనం ఫ్రెష్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో చూడాలంటే మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, మిరియాల పొడి, నూడిల్స్ ఒక రోల్, 2 ఎగ్స్, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 లీటర్ దాకా వాటర్ పోసి వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో మనం ఈ నూడిల్స్ ఒక రోల్ అనేది వేసి 150 గ్రామ్స్ అలా ఉంటుంది. 5 మినిట్స్ ఇలా బాయిల్ అయ్యాక దీంట్లో మనం కొంచెం ఆయిల్ అనేది వేయాలి. ఇలా ఆయిల్ వేయడం వలన నూడిల్స్ అనేవి స్టిక్కీ అవ్వకుండా మనకి డ్రైగా పొడి పొడిగా వస్తాయి. అలా అయితేనే మనకి నూడిల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది. వీటిని ఓవర్ కుక్ చేయకూడదు. 70-80% అలా కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇలా వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు ఆయిల్ వేయడం వలన స్టిక్కీ లేకుండా ఇలా డ్రైగా చాలా పొడి పొడిగా వచ్చాయి. ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అది హీట్ అయ్యాక దాంట్లో మనం 2 ఎగ్స్ అనేవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ ఈ 2 వేసి బాగా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయ్యాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, పచ్చిమిర్చి 2, స్లైస్డ్ ఆనియన్స్, 1/2 కప్పు క్యాబేజీ, 1/2 కప్పు క్యాప్సికమ్, 1/2 కప్పు క్యారెట్ ఇవన్నీ వేసుకొని మనం హై ఫ్లేమ్ మీదనే 2 మినిట్స్ అలా టాస్ చేయాలి. హై ఫ్లేమ్ మీద మాత్రమే టాస్ చేయాలి. ఇవి ఓవర్ కుక్ అవ్వకుండా 50% మాత్రమే బాగా టాస్ చేసుకోవాలి. ఇలా అయితేనే వెజిటేబుల్స్ అనేవి మనం తినేటప్పుడు చాలా క్రంచీగా బాగుంటాయి. 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నాక దీంట్లో మనం నూడిల్స్ని వేసుకొని 1 స్మాల్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్. నేను ఇలా సాసెస్ ఎక్కువగా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్. ఇలా సాసెస్ అన్నీ కూడా వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే 5 మినిట్స్ అలా బాగా టాస్ చేసుకోవాలి. సాసెస్ వెజిటేబుల్స్ అన్నీ కలిసే విధంగా అన్నీ బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ అలా మనం కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటేనే మనకి నూడిల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా, చాలా స్పైసీగా, టేస్టీగా ఉంటాయి. ఫైనల్లీ కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీ స్పైసీ ఎగ్ నూడిల్స్ రెడీ. ఇవి చాలా ఈజీగా, సింపుల్గా 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఇలా టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఈవినింగ్ స్నాక్స్గా, బ్రేక్ఫాస్ట్గా చాలా సింపుల్గా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. వావ్, యమ్మీ స్పైసీ ఎగ్ నూడిల్స్ చాలా సూపర్గా వచ్చాయి. సూపర్ టేస్టీ.
ఎగ్ నూడిల్స్. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇలా నేను చేసిన విధంగా కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి మీరు కూడా ఇలానే చేసుకొని ట్రై చేయండి. డెఫినెట్గా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. స్పైసెస్ తక్కువ తినేవాళ్ళు సాసెస్ అన్నీ తక్కువగా వేసుకోండి. మీరు ఎలా తింటే అలా చేసుకోండి. కానీ సాసెస్ అనేవి పర్ఫెక్ట్గా వేస్తేనే మనకి నూడిల్స్ అనేవి పర్ఫెక్ట్గా స్పైసీగా వస్తాయి. డెఫినెట్గా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు కూడా చూసి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చెప్పను. సర్ప్రైజ్. బై ఎవ్రీవన్.